రాజానగరం మండలం పల్లకడియంలో పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 3,80,00,000తో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్డు పనులను ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. అనంతరం 10 లక్షలతో నిర్మించబోయే రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే ప్రజా సంక్షేమమే తన ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే బత్తుల అన్నారు. సభ్యురాలుగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లో మేము చాలా వరకు మాకు వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యేల మాధ్యమంగా, శాసనసభ్యుల మాధ్యమంగా నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ రోడ్ ఏదైతే ఉందో, ముకుదుపురం నుండి ఇక్కడ వరకు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి బలరాం కృష్ణ గారు వారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మా వంతు కృషి చేయటం, దానికి నిధులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. ఇవాళ ఒక మంచి సీసీ రోడ్డు వేసుకోగలిగాము. ఇక ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వేరే రోడ్లు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా అవి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల ద్వారా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి మీద కూడా దృష్టి సారిస్తాము. 2024 ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఎన్డీఏ కూటమికి వారు అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. దానికి దీటుగానే ఇవాళ మీరు చూసినట్లయితే గత సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు, మేము అందరం కలిసి కూడా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా సమపాళ్లలో మేళవిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి భావిస్తూ వారి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మాతోటి ఉండాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. సభ్యురాలు